గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండలో భాగంగా మే 21, 2025న ఛత్తీస్గఢ్లో అమరులైన మావోయిస్టు నాయకులు 28 మంది హత్యకు గురయ్యారు. అందులో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయిన కేశవరావు కూడా అమరుడు కావటం చాలా బాధించదగ్గ విషయం. ఇదే హత్యాకాండలో నేల కొరిగిన వీరులు రాకేష్, విజయలక్ష్మి కూడా ఉన్నారు. వారి సంస్మరణ దినము ఈరోజు హన్మకొండ జిల్లా చింతగట్టులో నిర్వహించుకోవడం జరిగింది. అమరుల బంధుమిత్రుల సంఘము కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అడ్వకేట్ సురేష్ గారు, కోర్టులు ఈరోజు చట్టానికి బానిసలైనవి, దెబ్బకు దేవుడైనా భయపడతారంటూ ఈరోజు ఆ కర్ర ఉన్నది రాజ్యమవుతుందని మాట్లాడారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యం పైన, ఈ న్యాయ వ్యవస్థ పైన మనం ప్రజలకు అవగాహన కల్పించవలసిన అలాగే 2004లో చర్చలు జరగడం ఎజెండాగా ముందు పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు ముందుకెళ్ళి పెట్టారు, చర్చలు బాగా చేశారు. ఇప్పటికైనా సరే ఈ వర్గాలతో మీరు మావోయిస్ట్ పార్టీతో మాట్లాడినా, ఈ ప్రజలందరితో మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇదే ఎజెండా వస్తుంది కనుక ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీతో కానీ ఇక్కడ పోరాటాలు చేస్తున్న అన్ని పోరాట గ్రూపులు అందరితో కూడా చర్చలు జరపాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఈ వెనుకలో కూతులైనటువంటి అమరవీరులందరూ కూడా జోహార్ తెలియజేస్తుంది. జోహార్ అమరవీరులకు. అందరికీ తెలుసు, నిజానికి గతంలో అక్రమ నిర్బంధంలోకి తీసుకెళ్తే అది విప్లవకారులు అయితే వాళ్ళని చంపకుండా ఎన్కౌంటర్ల పేరిట వాళ్ళని ప్రాణాలతోటి కోర్టుల ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి న్యాయవాదులుగా కేసులు వేసేవాళ్ళం. ఆ తర్వాత రోజుల్లో ఎన్కౌంటర్లు చేసిన తర్వాత గతంలో 30 ఏళ్ళ క్రితం ఎక్కడ కూడా ఆ ఎన్కౌంటర్ బాడీని ఆ బంధుమిత్రులకు అప్పగించేవాళ్ళు కాదు. అయితే దానికోసంగా సుదీర్ఘ పోరాటం చేసి చనిపోయిన వారి శరీరాన్ని అప్పగించండి బంధుమిత్రులకి అని చెప్పి కోర్టులకు వెళ్ళాము. ఈ కేసులో ఈ సందర్భంగా 30 ఏళ్ళ తర్వాత తిరిగి శరీరాన్ని కాదు, ప్రాణాలతో కాదు, బూడిదని అస్థికల్ని అన్నా ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదానికి ప్రజలుగానో కార్యకర్తలుగానో న్యాయవాదులు మేము సిగ్గుపడడం లేదు. సిగ్గుపడాల్సింది ఈ ప్రభుత్వం, పాలకులు, న్యాయ వ్యవస్థతో సహా. ఎందుకంటే ఆ మాత్రం ఆ డిమాండ్ని కూడా ఇటు ప్రభుత్వం ఎలాగూ మోసపుచ్చి పక్కదో పట్టించి పాటించకపోతే అది అమలుపరచండి. గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి, గతంలో ఇచ్చారు. నిజానికి ఈ సంఘటన దాకా అదే ఛత్తీస్గఢ్లో జరిగిన పలు ఎన్కౌంటర్లు చనిపోయిన వారి మృతదేహాలను కూడా అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ దేహాలను కూడా అప్పగించండి అని చెప్పి వేసిన కోర్టులో, హైకోర్టులో న్యాయమూర్తి కూడా ఒకవైపు ఈ కోర్టుకి న్యాయ పరిధి లేదు అని చెప్తూనే, అయినప్పటికీ కూడా అంటే ఆ కేసు యొక్క తీవ్రతను గుర్తించి ఆ కేసులో హాజరైన బంధువుల తరఫున హాజరైన మా వాదనని, అంటే న్యాయవాదుల వాదన మడికే కాకుండా, పిటిషనర్ల వాదన మడికే కాకుండా 2 రాష్ట్రాల, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనని, అట్లాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదనని విని ప్రత్యేకించి కోర్టు ఒక ప్రశ్న అడిగింది. కోర్టు అడిగింది, హైకోర్టు, బాడీల పరిస్థితి ఏంటి, మృతదేహాలు ఒక పరిస్థితి ఏమిటి అని అడిగితే, ఇప్పటికీ 21 బాడీల మీద పోస్ట్మార్టం అయిపోయింది, ఇంకొక 6 బాడీలు ఉన్నాయి. వాటిని రేపటికల్లా, అంటే అది 24వ తారీఖు, 25 కల్లా సాయంత్రం కల్లా ముగించి ఆ తదనంతరం వాళ్ళ బంధువులకు అప్పగించడమే అని చెప్పారు. దానినే తిరిగి కోర్టు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఆ స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని కోట్ చేస్తూ, కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువగా కల్పించుకోకుండా దీన్ని నమోదు చేస్తూ మీరు ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించండి అని చెప్తూ తెలియజేస్తూ హైకోర్టు ఆ అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వాటికి ఒక కొట్టివేయలే కేసును ముగించింది. అంటే ఒక ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పి ఆ రోజు నుంచి నిజానికి
ఒకవేళ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఛత్తీస్గఢ్ కోర్టులో కేసు వేసుకుంటూ వచ్చాము, కానీ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా హైకోర్టులో ఒక తీర్పు, ఆ తీర్పులో అడ్వకేట్ జనరల్ ఒక హామీ కూడా ఉంది కాబట్టి బాడీని అప్పగిస్తారని చెప్పి ఛత్తీస్గఢ్లో బంధుమిత్రులు ఉండగా వాళ్ళని మభ్యపెట్టి ఇస్తామని చెప్తూ తిరిగి బాడీని అప్పగించకుండా మరోవైపు వాళ్ళు పక్కలో పట్టించి ఎస్పీ గారు పిలుస్తున్నారని చెప్పి ఎస్పీ దగ్గర తీసుకెళ్లి కాల్చివేయడం జరిగింది. నిజానికి ఆ రకంగా కాల్చివేయడం ద్వారా మజయి బూడిదైంది విప్లవకారులుగా. ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ దేశంలోని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఆ మంటల్లో మసైపోయింది. ఎందుకంటే ఒక రాజ్యాంగం కోర్టు, ఆ కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ ఇచ్చిన మాటకే విలువ లేదు అన్న సంగతిని ఆ తీర్పే ఇచ్చినటువంటి ఇద్దరు న్యాయమూర్తులు వాళ్ళే చెప్తుంటే ఇంకా న్యాయస్థానాలకి ఉన్న విలువ న్యాయమూర్తులే తీసేస్తున్నట్టు. మీకు ఎందుకు ప్రజలకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంటుంది? ఈ రకమైన తీర్పులు, ఈ రకమైన అమలు పరచండి అని చెప్పి తిరిగి కంటెంప్ట్ కేసు వేసినప్పుడు కూడా ఈ తీర్పు అమలు పరచలేనిది అని చెప్పి ఆ న్యాయమూర్తి ప్రకటిస్తున్నాడు. అమలు పరచలేని తీర్పు ఎందుకు ఇచ్చావు అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. న్యాయపరంగా కోర్టును న్యాయమూర్తులు తప్పు చేస్తే కూడా చట్టపరమైన తప్పైతే అది నిలదీసేది పౌరులతో సహా అందరికీ హక్కు ఉంది. ఆ విషయమే నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఖన్నా, జస్టిస్ ఖన్నా కూడా చెప్పారు. నిజానికి ఈ కేసులో, ఈ తంతులో మిగతా రాజకీయ నాయకుల, ఛత్తీస్గఢ్ పాలకుల, ఆంధ్రప్రదేశ్ పాలకుల, తెలంగాణ పాలకుల ఏం చేశారో పక్కన పెడితే న్యాయస్థానం ఏం చేసింది అనేది చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రేపు ఈ మొత్తం నిజానికి న్యాయపరంగా, చట్టపరంగా చూస్తే శరీరాలను అప్పగించడం అనే దానికి సంబంధించి చట్టాల్లోనే ఉన్నాయి. సరే, అవన్నీ చెప్పడానికి సమయం లేదేమో, కానీ జాతీయ మానవ హక్కుల కమిషనే డెడ్ బాడీలని ఏ రకంగా చూడాలి, ఏ రకంగా గౌరవించాలి, ఏ రకంగా అప్పగించాలి, ఏ రకంగా భద్రపరచాలనే ఒక 7 పేజీల సవివరమైనటువంటి ఒక గైడ్ లైన్స్ అనేది జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎన్హెచ్ఆర్సీ కమిషన్ ఎప్పుడూ వచ్చింది. అవి ఇవ్వడమే కాకుండా పోలీస్ చట్టాలు, స్టాండింగ్ ఆర్డర్స్లో కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మన హైకోర్టు తీర్పుల్లోనే ఉన్నాయి. నేను ఒక్క విషయాన్ని మనకే గుర్తు చేయదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుగా ఉన్నప్పుడు 2006లో ఢిల్లీలో చంపేసిన ఒక టెర్రరిస్ట్, ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఎస్డాని అనే టెర్రరిస్ట్ని చంపివేసిన తర్వాత ఆ పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులు, నల్గొండ జిల్లా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఇక్కడ మీకు మీ అబ్బాయి బాడీ ఇక్కడ ఉన్న ఢిల్లీలో 8 టికెట్స్ బుక్ చేస్తున్నాము, మీరు ఇక్కడ రండి, ఇక్కడ చేసుకోండి, అంత్యక్రియలు ఉంది. వాళ్ళు అప్పుడు నేను సంప్రదిస్తే హైకోర్టు, ఇదే మన హైకోర్టుని హౌస్ మోషన్ ద్వారా వేస్తే 9 గంటలకి రాత్రి కూడా కూర్చొని జస్టిస్ మీనా కుమారి, కేశవాణి, భాను అనే జడ్జిలు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ బాడీని ఇక్కడ తేవాల్సిందే. ఆ రకంగా ఒక టెర్రరిస్ట్గా 2006లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లో, మీరు అదే ఫ్లైట్లో వీళ్ళు టికెట్ ఇచ్చి వీళ్ళు రమ్మన్నాం కాదు, ఆ బాడీని ఫ్లైట్లోనే పంపించండి. ఇక్కడ మేము ఖననం మా మసీదులో చేసుకుంటాము, ముస్లిం కాబట్టి. అంటే వాళ్ళు ఏ విధంగా నేను తల్లిదండ్రులుగా మా బాధ్యత ఉంది. సరిగ్గా ఇప్పుడు నంబాల కేశవరావు కుటుంబం ఏవైతే వాళ్ళని వినిపించారో, చెప్పారో అదే మాట చెప్పి ఆ రకంగా తీర్పు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు రాజ్యం, పాలకులు ఉన్న పరిస్థితితో పాటు తిరిగి న్యాయ వ్యవస్థలు కూడా ఏ రకంగా మారిపోయాయి అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మొత్తం పోరాటంలో ఈరోజు న్యాయస్థానాల్లో వస్తున్న తీర్పుల పట్ల కూడా బహిరంగ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద నిజానికి మేము న్యాయ పోరాటం తిరిగి కొనసాగిస్తాం. ఢిల్లీ సుప్రీంకోర్టులో నిజానికి ఈ తీర్పులో కేవలం డెడ్ బాడీలకు సంబంధించి అప్పగించడం వరకే ఉంది. దాంట్లో హత్యా నేరం పెట్టమనో లేకపోతే దాని మీద విచారణ చేయమనో అడిగే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఆ జ్యూరిస్డిక్షన్ ఈ కోర్టుకి లేదు. కానీ డెడ్ బాడీని అప్పగించడం అనే ఒక కనీసమైన ధర్మాన్ని పాటించిన గతంలో ఉన్న ప్రాక్టీస్ ఇప్పటి వరకు, నిన్నటి వరకు అదే ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగాలో జరుగుతున్న దాంట్లో కూడా చేసిన ఒక ఏదైతే చేస్తూ వచ్చో దాన్ని కూడా తిరోధకాలిస్తూ కోర్టుల సాక్షిగా ఈరోజు జరిగిన ఈ తంతుని మనం దర్శించాల్సిన అవసరం ఉంది. న్యాయవాదులుగా, న్యాయపరంగా, చట్టపరంగా సుప్రీంకోర్టు ముందు కూడా దాని ముందు తీసుకెళ్తాం, ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా గుర్తు తెచ్చుకోవాల్సిన ఇంకొక విషయం కూడా, ఎందుకంటే అమలు బంధుమిత్రులు పెట్టిన సభలో నిజానికి ఈరోజు కేంద్ర హోమ్ మినిస్టర్ ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటన దగ్గర నుంచి డెడ్ లైన్లు పెడుతున్నాడు.
డెడ్ లైన్ పెట్టి ప్రకటించి ఆ డెడ్ లైన్లోనే మేము ముగించేస్తున్నాం మావోయిస్టులు లేకుండా అని చెప్పి ప్రజల తరఫున పౌరుల తరఫున అడుగుతున్నాం. మావోయిస్టులను నిర్మూలించడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చేతనైతే ఈ దేశంలో పేదరికం నిర్మూలించు, దాన్ని బట్టి డెడ్ లైన్, లేదా ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించు, దాన్ని బట్టి డెడ్ లైన్. ఈ దేశంలో ప్రజలు ఆహారం లేక అల్లాడుతున్నారు, వాటికి పెట్టి డెడ్ లైన్. ఎన్నో సమస్యలు, ఆ సమస్యలకి ఏదైనా ఒకదానికైనా ఒక డెడ్ లైన్ పెట్టి పరిష్కరించే దమ్ముంటే చెయ్యి. అది నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి ఆ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి ఈ విప్లవోద్యమాలన్నీ వచ్చాయి. వాటిని నిర్మూలించడానికి మటుకు డెడ్ లైన్ పెట్టడమే కాకుండా అదే రోజు వాళ్ళు ఇచ్చిన ప్రకటనని ఏ రోజైతే ఇది ఒకవైపు ఎన్కౌంటర్లో చంపేసిన పక్క రోజే ఇక్కడ మావోయిస్టులు లేరు ఇంకా అనే ప్రకటనతో పాటు కింద 9,000 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగిస్తున్నాం అనడం, ఆ ప్రకటన ఇవ్వడంలోనే భారత ప్రభుత్వం ఎవరికి సేవ చేస్తుంది అనేది అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ అర్థం కాని విషయాలు కాదు, అర్థం చేసుకోలేని విషయాలు కాదు. కానీ దీంట్లో మన న్యాయపరమైన పోరాటాలు ఏ పరిధిలో ఎవరి సాధన పద్ధతిలో వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆ సంసిద్ధత ఉన్నవాళ్ళు అక్కడ దాకా వెళ్ళి తుపాకులు పట్టుకొని ఫోన్ చేస్తే న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగ పరిధిలోనే మనకున్న హక్కుల్ని మనం ఇక్కడ నిలదీస్తుంటే చివరికి ఈ చట్టం పరిధిలో చేసే వాళ్ళ మీద కూడా ఉపాలంటే చట్టాన్ని పెట్టి ఈరోజు కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన పని మనం చేయాల్సింది ఏంటి అని వచ్చినప్పుడు ఇటువంటి స్థితిలోనే మన పరిధిలో చేయాల్సిన కర్తవ్యాలు మనం చేయాలి. ఇలాంటి కేసులు వేయడం అనే న్యాయవాదులు మా పని అయితే ప్రజా సంఘాలుగా మనం ఇటువంటి వాటి మీద తీవ్రమైన నిరసనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక సమాజంలో పెద్ద చర్చ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వైఫల్యాన్ని